ఏంటో చెప్పు. అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఎట్లా ఉండాలి అని చెప్పడం టాపిక్. ఓకే. సో ఎట్లా ఉండాలి? అంటే ఇద్దరు ఒకే సమానంగా ఉండాలి. అంటే వాళ్ళు ఆడవాళ్ళని మనం మగవాళ్ళని చీదరించుకోవద్దు, మంచిగా ఉండాలి, అన్న చెల్లెలు వాళ్ళే ఉండాలి అని అట్లా. అంటే ఈ విషయం నీకు ముందు తెలియదా? తెలుసు మేడం, కానీ ఇంకా మంచిగా ఉండాలి అందరితో అన్నట్టు ఈ టాపిక్ నేర్చుకున్నాం. నచ్చిందా నీకు? అవును. నీకేం టాపిక్ నచ్చింది చెప్పు అన్నిటికన్నా? గర్ల్స్ని చిన్న చూపు చూడకూడదని అట్లా నచ్చిందా? చూస్తారా గర్ల్స్ని చిన్న చూపు ఈ ఊర్లలో? చూస్తాం. ఎట్లా చూస్తారు చెప్పు? చిన్న చూపుగా చూస్తామంటే ఏంటది? అంటే గలీజ్గా మేడం. కొంచెం గట్టిగా మాట్లాడు. గలీజ్గా మేడం అంటే ఏంటి? అంటే ఇట్లా ఇట్లా ఉందని అట్లా అవుతుంటుందా ఇక్కడ అవుతుంటుంది. చుట్టుపక్కల ఊర్లలో? అవుతుంది. అవునా? సో ఒకవేళ అట్లా అవుతుందనుకో, అది తప్పు అని మనకు తెలుసు కదా, అంటే ముందు నుంచి తెలుసా అది తప్పని? తెలుసు మేడం. తెలుసు కదా. ఏం చేసేటోళ్ళు అప్పుడు? వాళ్ళ మేడం మీరు అట్లా గలీజ్గా చూస్తున్నారు ఆడవాళ్ళని అనేది ఇదివరకు కూడా నీకు తెలుసు కదా, అది తప్పని కూడా తెలుసు. అప్పుడు ఏం చేస్తుండే నువ్వు? వీళ్ళు అంటే ఇక చూస్తుంటారు మేడం, అట్లా ఇక అట్లానే చూస్తుంటావు. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు? ఈ సోమనాథ్ క్లాసెస్ అటెండ్ అయ్యి జెండర్ క్లాస్ అటెండ్ అయ్యి నాకు ఇప్పుడు ఏం చేస్తావు అట్లా గలీజ్గా చూస్తుంటే? వాళ్ళ లెక్క మేము కాకూడదని ఉంటాం మేడం. వాళ్ళ లెక్క మనం కాకూడదు అనుకుంటాం. కానీ ఏమైనా చేస్తావా లేకపోతే అట్లనే చూస్తే వెళ్ళిపోతావా? ఏమైనా చేయడం ఏం చేస్తావు చెప్పు? వాళ్ళ మీద కేసు కానీ మనం వాళ్ళ మీద కేసు చేస్తావు. ఇంకా చూసేవాళ్ళ మీద చూసేవాళ్ళ మీద కేసు అంటే కేసు ఎక్కడ పోయి చేస్తావు? కేసు అంటే చాలా పెద్ద విషయం కదా. నువ్వు చేయగలిగింది ఏంటి? ఓకే. వాళ్ళకు నచ్చ చెప్తా ఫస్ట్, నచ్చ చెప్పి చూస్తా. వాళ్ళు వినకపోతే కంప్లైంట్ చేస్తాను.